ఇన్ కేస్ మనం పూర్ ఫ్యామిలీలో పుట్టినా కూడా ఒక పర్సన్ పూర్గా ఉండిపోవడానికి అలాగే ఉండిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. మరి ఆ రీజన్స్ ఏంటివి, వాటిని కానీ ఓవర్కమ్ అయ్యారంటే మీరు లైఫ్లో సక్సెస్ అయ్యి కొంత అమౌంట్ని ఎర్న్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏంటి ఆ మిస్టేక్స్ అనేవి నేను కొంత అనాలిసిస్ చేసిన తర్వాత అయితే ఇవి చెప్తున్నానండి. ఎంతోమంది చూసాము ఇలాంటి క్యాండిడేట్స్ ప్రజెంట్ స్టిల్ అలాగా చాలామంది ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఓవర్కమ్ అయ్యారంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారండి. మనీ సంపాదించడం అనేది ఓన్లీ జాబ్ చేస్తేనే నేను చెప్పడం లేదు. ఏదో పని చేసి మనీ అయితే సంపాదించవచ్చు. ఇప్పుడు ఎవరైతే వర్క్ ఎక్కువ చేస్తారో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారండి. వర్క్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఐటీ జాబో లేదా గవర్నమెంట్ జాబ్ అని కాదు నేను అంటాం. మీరు చూసే ఉంటారు ప్లంబర్స్ అని కానీ, ఈ టైల్స్ మార్బుల్స్ వేసేవాళ్ళు కానీ అండ్ ఎలక్ట్రీషియన్స్ కానీ వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అందరికంటే కూడా. వాళ్ళకి మంచి సర్కిల్ ఉండాలి, కానీ వాళ్ళకి మంచి సర్కిల్ ఉండి మంచి పనితనం ఉంటే ఆటోమేటిక్గా మౌత్ టాక్తో వెళ్ళిపోతుంది అండ్ మంచిగా సంపాదిస్తున్నారు. అసలు మెయిన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎందుకు ఒక పూర్గా పుట్టి అండ్ పూర్గా ఉండిపోతున్నారు అండ్ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే ఫస్ట్ది ఏంటంటే ఎప్పుడు అతను ఊహిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, బట్ యాక్షన్లోకి రారు. అది అసలు చేయరు. కానీ నేను ఇలా చేయాలి, నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి, నేను అది తెచ్చుకుంటా ఇది తెచ్చుకుంటా అని అందరితో డిస్కస్ చేస్తూనే ఉంటారు అండ్ ఊహిస్తూనే ఉంటారు, కానీ ఆల్వేస్ థింక్ చేస్తూ ఉంటారు, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటారు, అసలు చేయరు. సెకండ్ది ఏంటంటే మనకు చాలా టైం ఉంది లేరా, ఇప్పుడేమైంది, మనం చేయాల్సింది ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే అంత తొందర ఏంది మనకి అని ఎప్పుడు దాన్ని స్టార్టే చేయడు. ఏది చేయాలనుకుంటారో అది ఇంకా స్టార్టే చేయరు. ఇంకా టైం ఉందిలే, ఈరోజు కాదులే రేపు చూద్దాంలే, ఈరోజు కాదులే రేపు చూద్దాంలే, ఇలాగా మనకి ఇంకా చాలా టైం ఉందిలే ఇప్పుడేమైంది ఇలా అనుకుంటూ ఉంటారు. అది ఆ పుణ్యకాలం మీకున్న ఏజ్ అంతా కూడా అయిపోతూనే ఉంటుంది. మీకు ఏవైతే రావాల్సిన అవకాశాలు కూడా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరైతే ఇన్ టైంలో వాళ్ళ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయరు, స్టార్ట్ చేయరు, ఓకే, వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా కష్టం అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఉన్న టైం అంతా ఆ మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటారు. కొంతమందికి గేమ్స్ ఇష్టం, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇష్టం, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమంది సోషల్ మీడియాలో ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటారు. అలాగా ప్రతి ఒక్కరూ ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఎక్కువ టైము మొబైల్లో స్పెండ్ చేయడం. దానివల్ల ఏమవుతుంది, మీకు వచ్చేది ఏముండదు. అంటే యూస్ఫుల్లీ చూస్తే ఓకే ఉపయోగపడుతుందేమో, కానీ యూజ్ అంటే ఎంటర్టైన్మెంట్ నేను చూడొద్దు అంటం లేదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, లేదా 15 minutes చూడండి, ఆ 1 hour చూడండి, అంతేగాని ఇంకా మనం కూర్చున్నామని మొబైల్ తీసుకొని స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, కానీ మనకి వచ్చేది ఏం లేదు, టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నారు. కొంత టైం అవాయిడ్ చేయడం బెస్ట్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో కొంత పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంకోటి ఉందండి, మనం ఎర్లీ మార్నింగ్ లేవడం చాలామందికి ఈ కాలంలో అసలు హ్యాబిటే ఉండదు. ఒక్కొక్కరు 7కి లేస్తుంటారు, 8కి లేస్తుంటారు, 9కి లేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కూడా ఉన్నారు డైరెక్ట్గా 11కో 12కో లేసి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ డ్యూటీస్ ఏమైనా నైట్ డ్యూటీస్ అలా ఉంటే మనం దాన్ని తప్పు పట్టుకోకూడదు. బట్ రెగ్యులర్ టైంలో ఉండి కూడా ఏం వర్క్ చేయకుండా వాళ్ళు నైట్ అంతా ఏదో ఒకటి మాటలో ఏదో మొబైల్ చూడటం, మూవీస్ వాచ్ చేసి ఇలా చూసేసి మార్నింగ్ అది ఇంకా డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ లేస్తుంటారు. అంటే టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఎర్లీ మార్నింగే కరెక్ట్ పర్ఫెక్ట్ టైం అండి. ఏదైనా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మినిమం 5 o'clock అయినా లేవాలి. 5 o'clock అయినా లేస్తే మీకు కొంత చేంజ్ చేస్తారు, మీ లైఫ్ స్టైల్ డెఫినెట్గా చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు ఎక్కువ టైం కూడా ఉంటుంది చాలా చేయడానికి. ఏదన్నా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, మీ టాస్క్ని కంప్లీట్ చేయడానికి 5 o'clock నుంచి ఆర్ 4:30 నుంచి స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మీ లైఫ్ చాలా చేంజెస్ వస్తాయి. మీకు అంటే చాలా టైం ఉంటుంది మీ టాస్క్ అని కంప్లీట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోకపోవటం. నేను ఐటీకి సంబంధించి చెప్పడం లేదండి, అసలు ఏదైనా బిజినెస్ సంబంధించింది కానీ ఏదో దానికి అసలు ఏం నేర్చుకోరు. ఇంకా సైలెంట్గా తిరుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్తో తిరగటము, లేకపోతే ఇంకో చోట ఎక్కడొకటి కూర్చోవటము, ఇవే చేసేది. ఇంకా అసలు వాళ్ళు ఏమి ఇది నేర్చుకుందాం అనే దానికి ఆ థాట్ కూడా రాదు. ఇలా కానీ ఎవరైతే ఉంటారో 100% ఇంకెప్పుడు లైఫ్లో సక్సెస్ కాలేదండి. మ్యాక్సిమం అంటుంటారు కదా, లక్ ఏమైనా వస్తుందేమని, ఆ లక్ వచ్చినా కూడా చూసి పారిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న క్వాలిటీస్ చెప్పిన వాటిలో ఉన్న క్వాలిటీస్లో అసలు ఎవరు చెప్పినా ఏం వినరు.
స్పెషల్గా పేరెంట్స్ చెప్తే అసలు మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఏదో ఒక ఉద్దేశంతో చెప్తారేమో కానీ పేరెంట్స్ చెప్పేది మాత్రం కన్ఫామ్గా మన ఫ్యూచర్ కోసం మన కెరీర్ కోసం చెప్తారు, అరే లైఫ్లో సెటిల్ అవ్వడానికే చెప్తారు. బట్ అవి అసలు మనం వినం. సో పేరెంట్స్ చెప్పినా వినకపోయినా, ఫ్రెండ్స్ చెప్పినా వినకపోయినా, ఇంకా వాళ్ళు అసలు ఎవరి మాట వినకపోయారంటే ఇంకా అతను ఏ ఆలోచనలో ఉంటాడో ఆ ఆలోచన నాదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు, ఆ లోపంలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం కష్టమవుతుందండి. సో ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. మీరు పూర్గా అలా ఉండిపోవడానికి కారణం అది. ఓకే, మనకి మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఒక సక్సెస్ సైడ్ మూవ్ అవ్వాలంటే మాత్రం ఆ స్టెప్, ఆ పాత్రలో వెళ్ళాలంటే వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వాలి. ఈ వీడియో అయితే మోటివేషనల్ వీడియోకి అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.